ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చట్టసభలో చేసినటువంటి మీరు చెప్పేవి నిజాలా, ప్రతిపక్షంగా మేం మాట్లాడుతున్నటువంటివి నిజాలా, పత్రికలు చేస్తున్నటువంటివి నిజాలా అని నిర్ధారించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే విన్నతిస్తున్నా, మీ ఆర్థిక శాఖ అధికారుల్ని పిఎస్సికి రమ్మనండి. విచ్ ఇస్ ఎ రొటీన్ థింగ్, చాలాసార్లు అడుగుతూ ఉన్నాం, రమ్మనండి. నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఏజీని వాళ్ళు మాకు అసిస్ట్ చేయడానికి వాళ్ళే ఉంటారు. మీ అధికారుల్ని వినిపించమనండి. ముఖ్యమంత్రి గారు చెప్పింది పత్రికలు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటివి. లెట్ ది కాగ్ డిసైడ్ వాట్ ఈస్ ది ట్రూత్. నేను ఒక్కటే కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు సహకరించండి. మీ అధికారుల్ని పిఎస్సి మీటింగ్ అటెండ్ కమ్మని చెప్పండి. అసలు పిఎస్సి నిర్వీర్యం చేసేసారా మీరు? రిటైర్ అయిపోయినటువంటి సభ్యుల ప్లేస్లో ఇంతవరకు ఒక్కరిని కూడా అపాయింట్ చేయలేదు. పిఎస్సి ఫంక్షనింగ్ కాకుండా చూస్తున్నారు. ఎందుకు అనంటే ఈ అకౌంటెన్సీలోకి ఎవరు కూడా డెప్త్కి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశం కాదా? ఇది వ్యవస్థకు నష్టం కలిగించడం కాదా నేను అడుగుతున్నా. ఇవాళ మేముండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు, కానీ వ్యవస్థని కుప్పగూల్చేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఆ నేపథ్యంలోనే మేము పదే పదే చెప్తున్నాం, మీరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది అని అనుకుంటే మీ ఆర్థిక శాఖ అధికారుల్ని పిఎస్సి మీటింగ్కి రమ్మనండి. సిఏజీ వాళ్ళు నిర్ధారిస్తారు, నేను కాదు. సరే మీరు వింటారా వినరా అనేటువంటివి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకనంటే హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా మేం చెప్పింది నిజం అనేటువంటి విదండవాదనల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వింటారా మీరు నమ్ముతారా అని కాదు, రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరిని నమ్మాలి అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇందులో వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఎవరు చెప్పేది నిజాలని తెలియాలి అని అనుకుంటే ప్రతిపక్షాలు పత్రికలు చెప్తున్నటువంటిదా లేక అధికారికంగా ముఖ్యమంత్రి గారు చెప్పిందా, ఎవరు చెప్పేది నిజమో అని తెలియాలి అని అంటే మీ ఆర్థిక శాఖ అధికారుల్ని పిఎస్సి కమిటీ సమావేశానికి హాజరు కమ్మనండి. అక్కడ కాగ్ అధికారుల్ని పిలుస్తాం, అందరి వాదనలు ముందు పెడతాం, వాళ్ళు చెప్తారు ఎవరు నిజాలు ఎవరు చెప్తున్నది వాస్తవం అనేటువంటిది. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందని నేను అనుకోను. థ్యాంక్ యూ.